ఈరోజు జరిగినటువంటి పరిణామాలని మీరు చూస్తూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గత 3 రోజుల నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఖమ్మం నుండి ప్రారంభమైన ధర్నా అది నిరాహార దీక్షగా మారి అది ఖమ్మంలో నిరాహార దీక్ష నుంచి హైదరాబాద్ చేరుకొని ఈ హైదరాబాద్ లో 3వ రోజుకి నిరాహార దీక్ష చేస్తున్న ఈ క్రమంలో ఈ రోజు ప్రభుత్వం మెట్టు దిగి వచ్చి తత్తరపాటుకు గురై చెంపలేసుకొని మాది తప్పైందయ్యా అని క్షమించండి అని గందరగోళంలో పడి ఆత్మరక్షణలో పడి భయం భయంగా బాధితులకి న్యాయం చేస్తాము అని ప్రకటించి సగం వరకు మెట్లు దిగుతున్న నేపథ్యంలో ఈ రోజు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఇంత పెద్ద పోరాటం యొక్క క్రమాన్ని, మేం చేయబోయే భవిష్యత్తు కార్యాచరణని, చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షని ఏ విధంగా ఇక్కడ మీ అందరి ముందు దాన్ని చెప్పాలి అనే ఒక విషయాన్ని వివరించాలి. కాబట్టి ఈ వివరణలో పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారిని తీసుకొని రావడం జరిగింది, పెద్ద మనిషిని. మరి ఈ రోజు ప్రెస్ ముందు ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో అన్ని విషయాలు మీ ముందు వివరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ప్రియమైన మీడియా మిత్రులారా, మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య గారు దీని సూత్రీకరణ ఏంటి అనేది విషయాలు చెప్పాక మొత్తం కొన్ని విషయాలు మేము చెబుతాము. పెద్దలు మరి ఎట్లా చెబితే ఈ ఆమరణ నిరాహార దీక్ష విషయంలో వారి విషయాలను కూడా మళ్ళీ 2వ దశలో మాట్లాడతారు. ముందుగా దీని నేపథ్యాన్ని, ఇప్పుడున్న పరిస్థితుల్ని కొన్ని మాటలు వారు చెప్పిన తర్వాత మాతో మాట్లాడిస్తారు.